గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గత ప్రభుత్వం ఇచ్చిన పథకాల కంటే మించి కూడా సన్నబియ్యం, రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి ఇయ్యని గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇచ్చింది. అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చింది, అందరికీ ఉపయోగపడుతుంది. ఇంటింటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చింది. అదేవిధంగా మనకు రైతులకు బోనస్గా 500 రూపాయలు ఇస్తూనే ఉంది. రేపు 15వ తారీఖు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, 15వ తారీఖు 12 గంటలకల్లా కొత్త పింఛన్లు కూడా ఇస్తామని చెప్పారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగా సాగుతుంది. కాకపోతే వాళ్ళంతా పుకారు లేపి ఈ బీఆర్ఎస్ వాళ్ళు అది ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టిస్తూ జనాన్ని పక్కదోవ పట్టడం కోసం వేరే కారుకూతలు కూస్తున్నారు. అవైతే కరెక్ట్ కాదు. మా పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి పరిపాలన అందిస్తూనే ఉన్నారు. మంచిగా అన్నీ కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు పెట్టే పథకాలు మాకు అన్ని అమలవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు బస్సు ఫ్రీ కానీ, సన్నబియ్యం కానీ, పింఛన్ 20వ తారీఖు పింఛన్ వేయడం కానీ, ఆ రేషన్ కార్డులు కానీ, ఈ బస్సు ఫ్రీగా పెట్టడం కానీ, ఇంకోటి రుణమాఫీ కానీ, కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వటం కానీ, ఇంకా చూడకపోతే మాకు పొంగిపూడి శ్రీను గారు కూడా మాకు పాలేరు నియోజకవర్గం నుంచి చాలా హెల్ప్ చేస్తాడు. మంచి మా కాన్సెప్ట్లో మంచిగా ఉంది. ప్రతి బజార్లో సీసీ రోడ్డు బురద లేకుండా తిరుగుతున్నాం. మాకు హాస్టల్ బిల్డింగ్లు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి, చాలా మంచిగా చేస్తారు. మంత్రి గారు పొంగిపూడి శ్రీను గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ మాకు ఈ పథకాలన్నీ మాకు చాలా చక్కగా అందుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఆసరా పెన్షన్లు కానీ ఇస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుందని, అలాగే ప్రజలకు కావాల్సినటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే త్వరితగతిన పరిష్కరిస్తుందని, అలాగే వైరా నియోజకవర్గంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ గారి సహకారంతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కానీ, రోడ్లు కానీ, తర్వాత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, సత్రం బజారు రోడ్డు కాలువ కానీ, మార్కెట్ రూట్లో కాలువ కానీ శాంక్షన్ చేయించడం జరిగింది. ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో వైరా కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. అందరూ ఏమన్నా సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారి దృష్టికి తీసుకువస్తే త్వరితగతిన వాటిని పరిష్కరించడానికి రామదాస్ నాయక్ గారు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎల్లవేళలా సహకరిస్తుందని, ప్రజలకు అందుబాటులో ఈ ప్రభుత్వం ఉంటుందని, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందని, భవిష్యత్తులో కూడా అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాల ప్రభుత్వంలో మంచి అభివృద్ధి కార్యక్రమం ఏంటంటే మహిళలకి బస్సు ఫ్రీ ఇచ్చింది. ఇవాళ చాలా ఉపయోగపడింది. రోజు కరెంటు బిల్లు ఇవాళ ఏ సామాన్యుడైనా కరెంటు బిల్లు కట్టుకునే పరిస్థితి లేనప్పుడు గవర్నమెంట్ కరెంటు ఫ్రీగా ఇచ్చింది. ఎంత అభివృద్ధి కార్యక్రమం చేస్తుంది. ఇవాళ రైతులు బోనస్ పాయింట్ అంటే ఓట్లకి రైతులు సంక్షేమ పథకాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ మధ్యతరగతి కుటుంబం బతుకుతుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లే బతుకుతుంది. ఇదే గవర్నమెంట్ మళ్ళీ 10 ఏళ్ళు కూడా ఇదే గవర్నమెంట్ ఉంటుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేవాడు పేదవాడికి కావాలి కానీ ఒంటోళ్ళకి అవసరం లేదుగా. ఏ పథకాలైనా కాంగ్రెస్ గవర్నమెంట్ తప్ప ఏ గవర్నమెంట్ కూడా ఇన్ని సంవత్సరాల్లో ఆలోచించింది లేదు. కానీ ఈరోజు కూడా ప్రజలు కూడా ఆలోచించి మళ్ళీ ఇదే గవర్నమెంట్కి పట్టం కట్టి ఇదే గవర్నమెంట్ 10 సంవత్సరాలు మళ్ళీ ఏలేటట్టుగా ఉండాలని సంక్షేమ పథకాలు కావాలి. రైతులు మంచిగా ఉండాలి. సామాన్య కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ఏ ఇల్లు కట్టుకోవాలన్నా కులాలు భేదాలు చూడకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందంటే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ తప్ప ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు.